గుడ్ మార్నింగ్ సార్, లోపలికి రావచ్చా? గుడ్ మార్నింగ్. మార్నింగ్ కూర్చో. నా పేరు గుండు బాస్. నేను అడిగిన ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానం చెప్పకపోతే గుండు కొట్టి చేస్తారు. అర్థమైందా? ఓకే సార్, అలాగే చెప్తాను, అడగండి. సరే, నీ పేరేంటి? సార్ నా పేరు టోపీ రాజు సార్. వాట్? టోపీ రాజేనా? ఇదేం పేరు? ఎవరు పెట్టారు నీకు? నేనే పెట్టుకున్నా సార్, టోపీ రాజా అని. అయినా మీ పేరు గుండు బాస్ అని పెట్టుకున్నప్పుడు నా పేరు టోపీ రాజా అని పెట్టుకోకూడదు సార్. వీడోడు కొంచెం తేడాగా ఉన్నాడు. ఓకే, ఇంతకీ నీకు ఈ ఉద్యోగం ఎందుకు ఇవ్వాలి? ఖాళీగా ఉంది కాబట్టి సార్. సరే, నీకు జావా వచ్చా? జావానా? అదేం సార్, నాకు కోవా వచ్చు సార్. వాట్? కోవానా? కోవా ఏంట్రా? జావా కదా. జావా నేర్చుకుంటేనే నీ ఉద్యోగం. ఇంటికి నీకు జావా గురించి ఎవరు చెప్పారు? కోవా అని చెప్పి నేను పైన నోటీస్ బోర్డులో రాశాను కదా, ఆ మాత్రం తెలీదా నీకు? ఏమో సార్, నాకు అదంతా తెలీదు. అక్కడ కోవా వచ్చిన వాళ్ళందరికీ జాబులు ఇస్తామని రాశారు. ఏ బాయ్, ఎక్కడున్నావు? అర్జెంట్ ఇక్కడికి రా. రే ఈడియట్, బయట నోటీస్ బోర్డులో ఏం రాసావురా నువ్వు? నువ్వు రాసింది జావా కాదురా, కోవా అని రాసావురా ఈడియట్. బయట ఇక్కడ నుంచి. సార్ మరి నా ఉద్యోగం? సారీ, ఇక్కడ జావా వచ్చిన వాళ్ళకి ఉద్యోగం ఇస్తాం, అంటే సాఫ్ట్వేర్ జాబ్. ఇక్కడ క్యాంటీన్ లో ఏ ఉద్యోగం ఖాళీ లేదు. బయటకి వెళ్ళిపోవయ్యా. ఉద్యోగం ఎంతో అవసరం సార్, నేను చాలా బాగా వంటలు చేస్తాను సార్. ఇంకా కావాలంటే మీ జుట్టు మీద, మీ తల మీద జుట్టు వచ్చేది కూడా నాకు బాగా తెలుసు సార్. ఏంటి? నీకు నిజంగానే బట్టతల మీద జుట్టు వచ్చేది తెలుసా? చెప్పు. సార్, నిజంగానే వచ్చు. అయితే నీకు ఉద్యోగం ఇస్తున్నాను. ఈ రోజే మా క్యాంటీన్ లో నీకు మంచి ఉద్యోగం ఇస్తాను. మా ఇంట్లో కుక్కుగా కూడా ఇస్తానయ్యా. సార్ నిజంగానే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.